ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025 సంవత్సరము మరి 12వ నెల 24వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. లోక సువార్త 2వ అధ్యాయము 10వ వచనమండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తోంది. మరి గొర్రెలు కాపరులు మరి మందలో అంటే పొలంలో మంద కాసుకుంటున్నప్పుడు మరి దేవుని దూత మరి వారి మధ్యకు వచ్చి మరి వారితో మాట్లాడుతున్నప్పుడు మరి ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానముని అక్కడ తెలియపరుస్తున్నారు. నిజమే, మరి కొంతమందికి కొన్ని సందర్భాల్లోనే సంతోషం ఉంటుంది. మరి కొన్ని కుటుంబాలలో కొన్ని సందర్భంగా సంతోషం ఉంటుంది. అలాగే రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, కొన్ని సందర్భాల్లో ఆ దేశమైనా, రాష్ట్రమైనా, ఆ గ్రామమైన, కుటుంబంలో సంతోషంగా ఉంటూ ఉంటారు. మరి ఇక్కడ దేవుని దూత సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రజలందరికీ నీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం అంటండి. కాబట్టి ప్రజలందరికీ సర్వప్రపంచంలో ఉంటుంది. అందుకే రోమా రాష్ట్ర పత్రికలు అంటాడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని. అంటే పాపంలో ఉన్న వారిని పాపము పోగొట్టడానికి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుండి భూలోకానికి వచ్చినటువంటి దినముగా మరి దేవుని దూతలు తెలవిస్తున్నటువంటి సందర్భం. అది మహా సంతోషకరమైనటువంటి వర్తమానం. అది మాట, ఆ మాటని గొర్రెల కాపరులకి తెలియపరిచినప్పుడు వారు సంతోషముతో ఆయన జన్మించినటువంటి స్థలానికి వెళ్ళినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తోంది. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపలేసునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవునికి వందనాలు తండ్రి. ప్రభా, జీవాధిపతిని తండ్రి నీకే స్తోత్రాలు ప్రభు. మహోన్నతుడ, సర్వశక్తి గల దేవుడ, సర్వాధికారి యేసునికి వందనాలు తండ్రి ప్రభు. ఓనైనా ప్రభా, మరి ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించి దీవించినాను దేవా తండ్రి. యేసునికి స్తోత్రాలు ప్రభు. దేవాదిగునైన ప్రభా, మా భారతదేశాన్ని అంతటిని కూడా మీరు ఆశ్రయించి దీవించండి. ఇవన్నీ ప్రభా, సరిహద్దులో సైనికులు మంచి వంతు నింపండి తండ్రి. నాయన ప్రభా, ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతు నింపండి నాయన. ఇగో తండ్రి, యవన బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తుంది తండ్రి. యవనస్తులందరూ కూడా చెడు మార్గం నుంచి నీతి మార్గంలో వాళ్ళు నడవటానికి కృప తెచ్చింది. ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతు నింపండి. రాకపోకలు మీరు తోడు సహాయం చేయండి నాయన. ప్రభా, చదువుకునే బిడ్డలు కూడా మంచి ఆరోగ్యతో నింపండి. దేవాదిగో తండ్రి ప్రభా, పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతు నింపండి. ప్రభా, మా దేశ పాడి పంటంతులను మీరు ఆశించి దీవించినాను. హాస్పిటల్ రోజు స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు విడుదల తెచ్చి కోర్టు గోడలు, కేసు గోడలను కూడా కొట్టివేసి దేవానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం బాబు. రక్షణ లేని వారు రక్షణ తెచ్చింది, మారు మనసు లేని వారు మారు తెచ్చింది ప్రభా. ఇగో వివాహం లేని బిడ్డలకి వివాహం తెచ్చింది తండ్రి. గర్భఫలం లేని గర్భం గర్భించి సుఖమండలి వారు తెచ్చింది. తల్లి బిడ్డ క్షేమం తెచ్చింది తండ్రి ప్రభా. ఇగో తండ్రి, యేసునికి స్తోత్రాలు. నెలంతా కూడా క్రిస్మస్ ఆరాధన ఆస్వాదించుకొని సేవకులను వారి కుటుంబం, సంఘం, పరిచయంతను కూడా దీవించండి. ఈ దినమంతని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే తెచ్చుకొని యేసు నమస్కారం తండ్రి. ఆమేన్, ఆమేన్.